తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ కూటమికి సంబంధించినటువంటి లాస్ట్ సీటు కూడా తేలిపోయింది. అది జనసేన అంటే ఇప్పటిదాకా 174 స్థానాల అభ్యర్థులు ప్రకటన అయింది. అందులో 144 తెలుగుదేశం పార్టీ ప్రకటించింది, 10 ఇటు పక్కన భారతీయ జనతా పార్టీ ప్రకటించింది. తను తీసుకున్న 21లో 20 పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ఇందులో ఇంకొక సీటు మిగిలింది. ఆ ఒక్క సీటు పాలకొండ. మొన్ననే వాస్తవంగా తెలుగుదేశం పార్టీ నేత వచ్చి చేరిపోయారు, కానీ ఆయనతో పాటు వచ్చి చేరినటువంటి మండల బుద్ధప్రసాద్కి అవనగడ్డ ప్రకటించారు, కానీ పాలకొండది ప్రకటించలేదు. ఇప్పుడు తాజాగా పాలకొండకు సంబంధించి జనసేన అభ్యర్థిగా ప్రకటించేశారు. టీడీపీ జనసేన బీజేపీ పొత్తులో భాగంగా జనసేనకు కేటాయించిన పాలకొండ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చినటువంటి వ్యక్తికే జయకృష్ణకి నిమ్మక జయకృష్ణను పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అభ్యర్థిగా ప్రకటించారు. దీంతో ఓవరాల్గా తెలుగుదేశం నుండి వచ్చినటువంటి అంజిబాబు కావచ్చు, అట్లాగే రైల్వే కోడూరులో తెలుగుదేశం నుంచి వచ్చినటువంటి సర్పంచ్కి ఇచ్చారు, అట్లాగే ఇటు మండల బుద్ధప్రసాద్కి ఇచ్చారు, ఇప్పుడు నిమ్మక జయకృష్ణకి ఇచ్చారు, అట్లాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చినటువంటి ఆరణి శ్రీనివాసులకి ఇచ్చారు. ఇటు పక్కన కొనతాల రామకృష్ణ తెలుగుదేశంకి వెళ్దామనుకున్న ఆయన ఇటుకొచ్చారు, ఆయనకి ఇచ్చుకొచ్చారు. మరొక వైపున బాలశౌరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చారు, ఆయన తెలుగుదేశంకి వెళ్దాం అనుకుంటే ఇటు వచ్చారు, ఆయనకి ఇచ్చారు. వంశీకృష్ణ యాదవ్ వైసీపీ ఎమ్మెల్సీ, ఆయనకి ఇచ్చారు. టోటల్గా ఇట్లాగా తెలుగుదేశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చినటువంటి వాళ్ళకి సీట్లు ఇవ్వడం అయింది. దాదాపుగా ఒక 10-11 మంది సొంత వాళ్ళు, మిగతా వాళ్ళు అంటే తీసుకున్నది 24, అందులో 3 బీజేపీకి ఇచ్చేస్తే 21. ఆ 21లో దాదాపుగా 10 మంది వరకు బయట నుంచి వచ్చినటువంటి వాళ్ళకే వచ్చినాయి సీట్లు.